ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి సురేష్ అన్న గారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా కన్న తండ్రి, దయగల తండ్రి, కృపగల రాజ్యానికి స్తోత్రములు. నాన్న, నీ మాటలు వినడానికి ప్రభువా మేమంతా సంతోషంగా, ఆనందంగా నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం కలదని ప్రభువా గుర్తెరిగి నీ మాటలు వినడానికి వచ్చాం. మేము మాట్లాడితే ప్రయోజనం లేదు ప్రభువా, మీరే మీ పిల్లలతో మాట్లాడమని మా రక్షకుని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. నా పేరు శ్రీనివాసులు. నేను పత్తికొండ ఎస్బీఐలో వర్క్ చేస్తుంటాను. నేను కాకినాడలో రైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీలో థియాలజీ చేసి ఉన్నాను. ఇప్పుడు ఎవాంజలిస్ట్గా కొన్ని పల్లెటూళ్ళు, పరిసర ప్రాంతాల్లో వాడబడుతున్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, సర్వసాధారణంగా దేవునికి నచ్చనిది గర్వం. ఆ అంశం మీద మాట్లాడుతున్నాం. కొన్ని మాటలు మాట్లాడుకుందాం. దానియేలు గారు రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. 5వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గారు రాసినటువంటి దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు ఈ సంగతంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందు ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంట, బెల్షస్సర్ గారు ఆయన ఎవరంటే నెబుకద్నెజర్ రాజు యొక్క కుమారుడు. ఆయన తదనంతరం అంటే ఆయన చనిపోయిన తర్వాత ఈ బెల్షస్సర్ గారు ఒక విందు ఏర్పాటు చేశాడంట. ఆయన ఏం చేశాడంటే, 1000 మంది వాళ్ళ సామంత రాజులందరినీ పిలుచుకొని ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడంట. సామంత రాజు అంటే ఎవరెవరంటే 1000 మంది సామంత రాజులు, వారి యొక్క భార్యలు, వారి యొక్క దగ్గరగా పనిచేస్తున్నటువంటి మంత్రులు కానీ, సైన్యాధిపతులు కానీ, అలా చాలామంది, దాదాపుగా 2 లక్షలకు పైగా జనాలంతా సమకూర్చబడి వారు విందు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, మా నాన్నగారు అయినటువంటి నెబుకద్నెజర్ రాజు ఆయన ఇశ్రాయేలీల రాజ్యమైనటువంటి యెరూషలేములో దేవుని ఉపకరణములను తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్ష రసాన్ని పోసుకొని తాగాలన్న ఆలోచన ఆయనకు వచ్చేసింది. ఆలోచన రాగానే వెంటనే ఏం చేశాడు ఆయన, మనుషులను పంపించి ఆ భాండాగారంలో ఉన్నటువంటి ఆ దేవుని బంగారు ఉపకరణములను తీసుకొని వచ్చి వాటిలో ద్రాక్ష రసం పోసుకొని తాగేశాడు. తాగేసిన వెంటనే అలా వాళ్ళు ఆనందిస్తున్నటువంటి ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక చేయి వచ్చి ఆ బెల్షస్సర్ ఎదురుగా గోడ మీద ఒక చేవరాత రాసిపోయిందంట. ఆ చేవరాత రాసిన వెంటనే ఆయన మొక్కమంతా వికారమైపోయింది. ఏంటి ఈ సంఘటన? ఒక అగ్నితో కూడినటువంటి ఒక చేయి వచ్చి ఆ గోడ మీద రాసిపోయింది. ఏంటి ఆ చేవరాతకి అర్థం అని వారి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి అడిగారంట. ఎవరు దానికి చెప్పలేదు. ఆయన వికారం చేసుకొని ఆయన అంతఃపురంలో బాధపడుతుంటే వారి అమ్మగారు వచ్చి చెప్పారంట. ఇలాంటి పరిస్థితి నెబుకద్నెజర్ రాజ్యంలో వచ్చినప్పుడు దానియేలు గారు ఆయన వచ్చి ఇలాంటి వాటికి ఆయన దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. ఆయన్ని పిలిపించి అడుగునంటే ఆయన్ని పిలిపించి అడుగుతారు. ఆ మాటను ఒకసారి చూద్దాం. 18వ వచనం నుంచి ఈయనకు చెప్తారు ఆ గోడ మీద ఉన్నటువంటి చేవరాత ఏంటో అని. రాజా చిత్తగించుమని దానియేలు గారు చెప్తున్నారు. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహార్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతయు తమ తండ్రి యగు నెబుకద్నెజరుకి ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహార్దశ ఇచ్చినందుకు తానెవరిని చంపగోరెనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను, ఎవరిని పడద్రోయగోరెనో వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను
జనములను ఆయా భాషల్లో మాట్లాడు వారిని అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూనుండిరి. అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము నంతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని వరకు అతడు దాని అడవి గాడిదల మధ్య నివసించుచు పశువులలే గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసి శరీరము గలవాడాయెను. ఇలా ఆయన చెప్తూ ఈ మాట అంటున్నాడు, బెల్షెజరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతంతా ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఏంటంట, ఈ సంగతంతా నీకు తెలుసు కదా. ఎందుకంటే మీ నాన్నగారు దాన్ని ఒక తాకీదులాగా లేకుంటే ఒక గుణపాఠం లాగా ఒక చట్టం చేయించాడు. నేను ఇలాంటి పరిస్థితుల్లో, మనం డైరీ అంటాం చూడు, మనం డైరీ రాస్తాం కదా, నోట్ చేస్తాం, అలాగా ఆయన ఒక చట్టాన్ని చేసేసాడంట. 4వ అధ్యాయంలో తనకు తానుగానే రాసినట్టుగా చూపిస్తుంది, తన ఆత్మకథను రాసుకున్నట్టుగా. నేను ఇలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేశాను, ఇలా చేసింటే దేవుడు నాకు ఇలా శిక్ష చేశాడు, ఇలా జరిగింది అనేది 4వ అధ్యాయంలో వివరించుకుంటూ వచ్చాడు. ఇలా ఆయన గురించి అంత తెలిసి కూడా నీ మనస్సును అణుచుకొనక నువ్వేం చేసావు? తప్పు చేసావు. నీ మనస్సును అణుచుకోలేదు. నిన్ను నీవే దేవుని కన్నా ఎక్కువైన వాడిగా గర్వించావు అని చెప్పేశాడంట. కీర్తనలు రాసినట్టు గ్రంథము 101వ అధ్యాయం 5వ వచనం. కీర్తనలు 101వ అధ్యాయం 5వ వచనం. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహింపను. చాలా చక్కనైనటువంటి మాట. దేవుడు ఏమంటంట, గర్వంతో ఉన్నటువంటి వారిని నేను సహింపను. అంటే నాకు గర్వం అంటే ఇష్టం ఉండదు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నామని అంటే, మనము చాలా ప్రాముఖ్యంగా, సమయం కొద్దిగా ఉంది కాబట్టి త్వరగా ముగించేస్తున్నాను. నేనేం చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను అదే. అయితే బైబిల్ స్కాలర్స్ ఈ గర్వాన్ని 4 విధాలుగా విభాగించారు. మొదటిది ఆధ్యాత్మిక గర్వం. ఈ ఆధ్యాత్మిక గర్వం ఇప్పుడు మనకు ఒకటి స్ట్రైక్ అవుతుంటుంది. బైబిల్లో బాగా గర్వపడినటువంటి ఒక వ్యక్తి మనకు కనపడతాడు. హెస్కేల్ రాసినటువంటి గ్రంథము 27వ అధ్యాయం. హెస్కేల్ రాసినటువంటి గ్రంథము 27వ అధ్యాయంలో 27వ అధ్యాయం 12వ వచనం. 28వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. 27, 28 2వ వచనం. నరపుత్రుడా, అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడువు కాక మానవుడు అయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడు, నీకు మర్మమేదియు లేదు అని చెప్తూ చివరి మాట, 4లో చివరి మాట, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి. ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నా? సాతాను గురించి. వాడు ఏమనుకున్నాడంట, యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను దేవుని పర్వతం కన్నా ఉన్నతమైనటువంటి పర్వతంగా నేను ఉంటాను, అక్కడ నా సింహాసాన్ని ఏర్పాటు చేసుకుంటాను, దేవునికి నాకి పెద్ద తేడా ఏమి లేదు, దేవుడు నేను సమానంగా ఉన్నామన్న ఆ యొక్క గర్వం, ఆ గర్వం చేతనే ఈయన వర్తకం చేశాడంట. ఉన్నటువంటి దేవదూతలను ఏం చేశాడంట, నాకు దేవునికి పెద్ద తేడా ఏం లేదు, దేవునికి పిల్లని గురువులు వాయించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, నన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారని ఆ తేజో నక్షత్రమైనటువంటి ఆ లూసిఫర్కి ఏమొచ్చేసిందంట, గర్వం వచ్చేసిందంట. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని సహింపనేటువంటి ఏంటంటే గర్వము. ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక గర్వం అనేది చాలా భ్రష్టత్వానికి మనల్ని ఈడుస్తుంది. ఎందుకంటే
ఈ ఆధ్యాత్మిక గర్వం ఎలా ఉంటుందంటే, నాకన్నా బాగా ఎవరు పాడలేరు, నాకన్నా బాగా ఎవరు వాక్యం చెప్పలేరు, నాకన్నా బాగా ఎవరు బైబిల్ చదవలేరు, నేనే అన్నది ఆధ్యాత్మిక గర్వం మనల్ని పతన స్థితికి చేరుస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి, ఇది మనకు తెలియకుండానే మనలో ఇమిడి ఉన్నటువంటి గర్వం. ఇలాంటి గర్వాన్ని మనము చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. రెండవ గర్వం ఏంటంటే విద్యా గర్వం. రెండవ గర్వం విద్యా గర్వం. సమాజంలో చాలామంది ఏంటంటే సమాజంలో పేరు మోసినటువంటి ఒక స్థానం ఏంటంటే ఐపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, డాక్టర్స్ కానీ, ఇలాంటి చదువులు చదువుకున్నటువంటి వారు కానీ, ఇంకా వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, నాకేంటి వాడు చెప్పేదేంటి, వాడు చెప్తే నేను వినేదేంటి. లేదంటే కొంతమంది మన విశ్వాసుల్లో కొంతమంది ఉంటారు, బాగా బైబిల్ అంతా నాకు తెలుసు, ఈ ఆదికాండం నుంచి ప్రకటన వరకు మీరు ఎక్కడ అడిగినా నేను సందర్భం చెప్పగలను. ఇది బాగా చదివినటువంటి వారికి ఏముంటుంది తెలుసా, ఇలాంటి గర్వం ఉంటుంది. అందుకే సామెతలు 26వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతలు 26వ అధ్యాయం 12వ వచనం. ఆయన దృష్టికి జ్ఞానిని అనుకున్న వానికి చూచితివా, వాని గుణపరచుట కంటే వాని మూర్ఖును గుణపరచుట సులువంట. ఎందుకంటే ఈ విద్యా గర్వం ఎందుకంటే ఆ పేరు పక్కన ఉన్నటువంటి ఆ డాక్టర్స్ ఉంటాయి చూడండి, వాటి వలన మనల్ని మనము మోసపుచ్చుకుంటూ ఎదుటి వారిని కూడా చిన్నపుచ్చేటటువంటి స్వభావంలోకి మనం మారిపోతామంట. ఈ రెండు గర్వాలు చాలా ప్రాముఖ్యమైనవి, మనం సరి చూసుకోవాల్సినటువంటిది. మొదటిది ఏంటిది, ఆధ్యాత్మిక గర్వం. రెండో గర్వం ఏంటి, విద్యా గర్వం. మూడవది ధనగర్వం. ధనగర్వం అంటే మన తల్లిదండ్రులు మనకి ఇచ్చినటువంటి ఆస్తులను బట్టో, లేదంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలను బట్టో, లేదంటే సుభిక్షమైనటువంటి మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలను బట్టో, లేదంటే ఏ కొరత లేని జీవితం అనుభవిస్తుంటారు కొంతమంది. అంటే తల్లిదండ్రులు విస్తారంగా సంపాదించేస్తుంటారు, ఏ కొరత అంటే పొద్దున ఎన్ని గంటలకు లేస్తుంటారో తెలీదు, రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటుంటారో తెలీదు. వారికి కావలసినవన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే వారు ఒకటి మర్చిపోతున్నారు. ఏం మర్చిపోతున్నారంటే, ఇదిగో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17వ వచనం 18వ రెండు చదువుదాం. అయితే మీరు మీ సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలిగజేసినని మీరు అనుకుంటారేమో. ఏంటంట, మరొకసారి చదువుదాం ఆ మాటని. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము మాకు ఇంత భాగ్యము కలుగజేసినని మీరు మనం అనుకుంటామంట. నేను ఈ సుఖమైనటువంటి ఈ జీవితాన్ని, ఈ సుభిక్షమైనటువంటి జీవితాన్ని, ఈ సౌఖ్యమైన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇదంతా నా బాహుబలము, నా సామర్థ్యము అన్నొక గర్వం మనలో వచ్చేస్తుందంట. అది రానివ్వకూడదు. 18వ వచనం చూద్దాం. కాగా నీ దేవుడైన యెహోవా జ్ఞాపకం చేసుకో, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకు మీకు సామర్థ్యము దయచేవాడు ఆయనే. అదే నువ్వు ఇప్పుడైతే నీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ, లేదంటే నీ పెద్దలు సమకూర్చినటువంటి విషయంలో కానీ, నీ సుభిక్షమైనటువంటి జీవితంలో కానీ, సౌఖ్యంగా ఉన్నటువంటి నీ పరిస్థితుల్లో కానీ, నీ ధనమును బట్టో, నీ ఆస్తులను బట్టో నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావా, వాటన్నిటి విషయంలో ఏం జరుగుతుందంట, నీ బాహుబలం కాదు నువ్వు సుఖంగా ఉండడానికి కారణం, దేవుని యొక్క మహా
ఏంటంట? భాగ్యము. నీవు భాగ్యము సంపాదించుకునడానికి ఏముందంట? నీకు సామర్థ్యం కలుగు చేయవాడు ఆయన. మీ పితరులకు కానీ మీరు ఆస్తి సమకూర్చుకోవడానికి కానీ వాటన్నిటికీ సామర్థ్యం కలుగు చేసింది ఎవరు? దేవుడు. ఇది నా సామర్థ్యం, నా బాహుబలం అని చెప్పేసి ఏం చేయకూడదంట? గర్వపడకూడదు. దినవృత్తాంతముల గ్రంథములు 29వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 19వ అధ్యాయం 12వ వచనం. ఆ, మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 29వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 29వ అధ్యాయం 12వ వచనం. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. చాలా స్పష్టంగా దేవుడు ఏమని మనతో మాట్లాడుతున్నాడు? ధన గర్వం అది మనిషికి ఉండకూడదు. నీకు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, నీకు గొప్పతనం కలుగ చేయాలన్నా, నీకు సమస్తము ఏలువాడిగా నీవు ఉండాలన్నా ఆయన భిక్ష అయి ఉన్నది. ఆయన ఇవ్వదలుచుకున్నాడు కాబట్టే నీకు ఇస్తున్నాడు. అంతేగాని ఇది నా సామర్థ్యము, నా బాహుబలము అని ఏం చూయించకూడదంట? మనం ధన గర్వం చూయించకూడదు. మొదటిది ఏంటిది? ఆధ్యాత్మిక గర్వం. రెండో గర్వం విద్యా గర్వం. మూడవది ధన గర్వం. ఈ నాలుగవ గర్వము సాంఘిక గర్వం అంట. ఏంటంట? సాంఘిక గర్వం. ఇప్పుడు కొంతమందిలో ఎలా ఉంటుందంటే జాతిని బట్టి ఒక గర్వం ఉంటుంది. అంటే నేను అగ్రకులం వాడినని, నీవు నాకన్నా తక్కువ వాడివని, లేదంటే కులాన్ని బట్టి మతాన్ని బట్టి కూడా ఈ మధ్య గర్వపడుతున్నారు. అందరూ అంటున్నారు కదా, ఆ మాట ఎందుకులేండి. ఇట్లా అంతస్తును బట్టి కూడా, అంటే ఒక 2-3 ఇండ్లు ఉన్నాయనుకోండి, కిందున్నోడు ఏం చెప్పినా కూడా వాడికి వినపడదు, అసలు వాడు మనిషిగా కూడా కనపడ్డు. అదే సాంఘిక గర్వం. కొంతమందికి అందాన్ని బట్టి, కొంతమందికి ఫాలోవర్స్ని బట్టి. యూట్యూబ్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు, కొంతమందికి ఫేస్బుక్లో ఎక్కువగా ఫాలోవర్స్ ఉంటారు. ఇలా ఫాలోవర్స్ని బట్టి కూడా ఏమొస్తుందంట? సాంఘిక గర్వం వస్తుందంట. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలా పెద్ద పాస్టర్ ఒక ఆయన ఉన్నారంట, చాలా పెద్ద పాస్టర్. ఆయన ఒక చోట మీటింగ్స్ కండక్ట్ చేయాలంటే 1 నెల నుంచి ప్రోగ్రామ్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలంట. అంటే కొన్ని లక్షల మంది వస్తారంట ఆయన మీటింగ్స్కి. అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందంట ఆ మీటింగ్స్. అలా ఆయన ఒక చోట మీటింగ్ కండక్ట్ చేయాలని ప్రార్థన చేస్తూ నిద్రపోయాడంట పాస్టర్ గారు. నిద్రపోతే ఆయనకు ఒక కల వచ్చిందంట. ఏంట కల అంట? చాలా పెద్ద థ్రోన్, అంటే సింహాసనం ఉందంట. యేసుక్రీస్తు వారు అందరికీ తీర్పు తీరుస్తూ ఉన్నాడు. దేవుని సేవలో ఉండి చనిపోయినటువంటి వారిని చూస్తూ నవ్వుతూ తన కుడి చేయి ఇలా చాపుతున్నాడంట. దేవుని గురించి అస్సలు ఆలోచించుకోకుండా చనిపోయినటువంటి వారిని తన ఎడమ చేయి చూపుతూ, అసలు వారి మొహం కూడా చూడుకోకుండా ఇలా తన ఎడమ చేయి చాపుతున్నాడంట. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ఈ పెద్ద పాస్టర్ని పిలువబడ్డాడే ఆయన వస్తున్నాడంట. యేసుక్రీస్తు వారు ఆయన మొహం కూడా చూడలేదంట. దగ్గరకు వస్తున్నాడంట, ఇంకా ఆయన మొహం చూడలేదంట. దగ్గరకు వచ్చేసాడంట, ఎదురుకు నిలబడినాడు. ప్రభువా నేను అని అన్నాడంట. ఆయన మొహం కూడా చూడట్లేదంట. ఆయన ఉలిక్కి బల్లేచాడంట. మళ్ళీ ఏడ్చుకుంటూ ప్రార్థించట. ఏంటి ప్రభువా అంటే, ఆయన దేవుడు ఆయనకు ఈ మాట చెప్తున్నాడంట. ఏంటి, నేను నీకేం చేశాను? సమాజంలో నీవు నాకు ప్రతినిధిగా ఉంటూ అందరినీ వారి పాపాలని ఒప్పింపజేస్తూ పాప క్షమాపణ కలగజేస్తూ వారిని నా వైపు తిప్పాలని నాకు ప్రతినిధిగా నీవు భూమి మీద ఉండమంటే, నీతో ఫోటో దిగాలంటే 10,000 రూపాయలా? నీతో భోజనం చేయాలంటే 25,000 రూపాయలా? నీతో ఒక బర్త్డే విషెస్ చెప్పుకోవాలంటే ఒక 15,000 రూపాయలు చెల్లించాలా? ఏంటి రేట్లు పెడుతున్నావు నువ్వు అని అన్నాడంట. నేటి దినాల్లో ఏమైపోయిందంటే సాంఘిక గర్వం పేరు వచ్చేసరికి ఏమవుతుందంటే దేవుణ్ణి వదిలేసేటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అందుకే
చాలా స్పష్టంగా ఈ 4 గర్వాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ 4 గర్వాలు మనిషిలో ఉండకూడదు. మొదటి గర్వం ఏంటి? ఆధ్యాత్మిక గర్వం. ఇది మనకు అస్సలు ఉండకూడదు. నేను ఆమె కన్నా బాగా పాట పాడగలను. ఆమె కన్నా వాక్యం బాగా చెప్పగలను. నాకు తెలిసినంత వాళ్ళకి తెలియదులే. ఇది ఆధ్యాత్మిక గర్వం. ఇది మన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తది ప్రభు సన్నిధిలో. రెండవది విద్యా గర్వం. నువ్వు ఎంత చదువుకున్నా ఎదుటోని చూసిన వెంటనే వాడు నాకు చెప్పేవాడా? వాడికి తెలుసా వాక్యము? అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకూడదు ప్రభు సన్నిధిలో. మూడోది ధనగర్వం. ఈ ధనగర్వము మనకున్నటువంటి ఆస్తిని బట్టో, సుభిక్షను బట్టో, మనకున్నటువంటి సౌభాగ్యాన్ని బట్టో, వాటిని బట్టి మనం ఏం చేయకూడదంట? ఎదుటి వాన్ని చులకనగా చూసేటువంటి సాటి విశ్వాసిని చులకనగా చూడొద్దు. సాంఘిక గర్వం. ఇదేంటంట? మనల్ని వెంబడిస్తున్నటువంటి మనుషులను బట్టో, మన సంఘాన్ని బట్టో, మన సేవను బట్టో, బాగా పెద్ద పెద్ద గోడలను బట్టో మనలో ఏం రాకూడదంట? గర్వం రాకూడదు. అందుకే నెబుకద్నెజర్ గారు ఒక చక్కని మాట అంటారు. ఈ మాట కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. అయిపోయింది, ముగించేస్తున్నా. ఇదొక్క మాట చెప్పి ముగించేస్తాను. దానియేలు గారు ఒక హింట్ ఇచ్చారంట నెబుకద్నెజర్ రాజు గారికి. ఏమని హింట్ ఇచ్చారంటే తెలుసా? చూద్దాం. 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయం ఎలా ఉంటుందంటే నెబుకద్నెజర్ గారే సెల్ఫ్ స్టోరీ రాసుకుంటున్నట్టుగా ఉంటుంది. అయితే 27వ వచనం చూద్దాం. 27వ అధ్యాయం. ఈ రాజుగారికి ఒక కల వచ్చిందంట. ఏంటా కల తెలుసా? చాలా పెద్ద వృక్షం ఉందంట. ఒకసారి చూద్దాం. 10వ వచనం చూద్దాం. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఒక దర్శనం కలిగెను. నేను చూడగా భూమి మధ్య మిగుల ఎత్తైన ఒక చెట్టు కనపడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను. దాని పైకొమ్మలు ఆకాశమునంటున్నంత ఎత్తుగాను, దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనపడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుష్యులకు చాలినంత ఆహారం దానికి ఉండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనస్సుకు కలిగిన ఆ దర్శనములను చూచుచుండగా అజాగరుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగివచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టు నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేసి పశువులను దాని నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మలను ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసి కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సుకు బదులుగా పశు మనస్సు వాళ్ళకి కనుగొను. ఇది కథ వచ్చింది. ఈయనకు కల వచ్చింది. ఇలా కల వచ్చేసరికి భయపడిపోయి దానియేలు గారిని పిలిచి అని చెప్పేశాడు. ఈ మాట చదివిన వెంటనే ఆ రాజ్యం ఏదో కాదు, ఆ పచ్చని చెట్టు ఏదో కాదు, నువ్వే. నీ రాజ్యంలో చాలినంత ఆహారం ఉంది, అన్నిటికీ తగినంతటువంటి సౌభాగ్యం ఉంది. అయితే ఇది నీకు జరగకూడదు రాజా. అయితే నువ్వు ఒక్కటి చేయొద్దు. 27వ వచనం చూద్దాం. ఈ ఒక్కటి చేయొద్దు ప్రభు అన్నాడు. ఏం చేయొద్దంట? రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కనికరం చూపినడులా నీకున్న క్షేమం నీకు మీద ఉండునని చెప్పాను. ఒక చిన్న హింట్ ఇస్తున్నాడు. ఏంటా హింట్ తెలుసా? గర్వపడద్దు రాజా, ఇదంతా నీదేనని గర్వపడద్దు. ఇదంతా దేవుడు నీకు ఇవ్వదలిచాడు కాబట్టి ఇచ్చాడు అని చెప్పేసి వెళ్ళిపోయినాడంట. కరెక్ట్గా ఒక 12 నెలలు అయిపోయింది. కింద చూద్దాం. 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన బబులోని నగరమునందు సంచరించుచుండగా ఈ బబులోన్లో ఒక పెద్ద కోట కూడా కట్టేసుకున్నాడంట. చాలా పెద్ద భవనాన్ని కట్టుకొని ఇప్పుడు ఆ భవనం మీద నిలబడి ఇలా ఆలోచన చేస్తున్నాడు. రాజు బబులోనును ఆ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను
కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దానియేలు గారు ఏం చెప్పారు? నీకు వచ్చినటువంటి కళ చాలా బాధాకరమైనది. ఎందుకంటే నువ్వు 7 కాలముల పాటు గడ్డి తింటూ వెళ్ళిపోతావు. అడవి గాడిదల వలె నువ్వు గడ్డి తింటూ ఉండడానికి వెళ్ళిపోతావు. జాగ్రత్త, గర్వపడొద్దు. గర్వపడ్డావంటే ఇది జరుగుతది అని ఒక హింట్ ఇచ్చిపోతే ఈయనేం చేశాడంట? ఈ మాట అన్నాడంట. ఇదంతా నాదే కాదా అనుకున్నాడంట. వెంటనే ఏమైందంట? ఎక్కడున్నాడు ఈయన? ఒకవేళ మిద్ది మీద ఉన్నాడు అనుకుందాం. అక్కడ ఉన్నటువంటి వెంటనే ఆయనకి ఏంటంటే, నేను చిన్నప్పుడు సండే స్కూల్లో విన్నది అదే చెప్తున్నా మీకు. ఏంటి తెలుసా? తన నడుము వంగిపోయి, తన చర్మం అంతా మొద్దుబారిపోయి, తన గోర్లు ఇలా వంగిపోయి, పక్షి గోర్ల వంటి గోర్లు అయిపోయి, తన ఎంట్రుకలు ఈకల్లాగా అయిపోయి, వంగిపోయి, అలా ఉండేసరికే ఈ రాజులు, సామంత రాజులు, రాజు పైన ఉన్నాడు కదా అని రాజు దగ్గరికి వచ్చేసారంట. రాజు లేకోకుండా ఎవరున్నారు? వికృతంగా మారినటువంటి ఈ రాజు ఉన్నాడంట. వెంటనే ఆయన అక్కడి నుంచి తరిమేశారంట. ఏంటి, రాజు ఉండవలసినటువంటి ప్యాలెస్ లో ఎవడో వింత జంతువు ఉందని చెప్పేసి అక్కడ నుంచి తరిమేసి ఏమైనాడంట? అక్కడ నుంచి పారిపోయినాడంట. ఆ ఆ పరిసర ప్రాంతాల అడవుల్లోనే తిరుగుతున్నాడంట 7 కాలముల పాటు. ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక చక్కని మాట చూద్దాం. పేజ్ తిప్పేసేయండి. ఒకసారి 35వ వచనం చూద్దాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఈడ గడ్డి మేసి అంత అయిపోయి, మళ్ళా తర్వాత ఆయన నడుము నిటారుగా అయిపోయి, ఈ చర్మం అంతా బాగై, ఈ గోర్లన్నీ బాగైపోయి, ఆ జుట్టంతా ఆ పక్షి ఈకల్లాగా లేకుండా నార్మల్గా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మరలా ఈయన రాజుగారిని కనుగొన్నారు. ఏంటి రాజా, మేము 7 కాలం నుంచి నేను వెతుకుతున్నాం, నువ్వు ఇక్కడున్నావా అని తీసుకొని పోయి మళ్ళీ ఆయనకి సింహాసనం మీద కూర్చోబెట్టారంట. ఆ తర్వాత ఆయన అంటున్నటువంటి మాట, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు అని చెప్తూ, ఆ సమయంలో ఆయన బుద్ధి మరలా ఆయనకు వచ్చేసిందంట. కింద చదివితే ఆ సామంత రాజులు, ఆ మంత్రులు అందరూ తీసుకొని పోయి ఆయనకి మళ్ళీ పట్టాభిషేకం చేశారంట. ఈ మాటలన్నీ ఒక గ్రంథస్థం చేసి పెట్టారంట. ఇవన్నీ తరచూ ప్రతి సంవత్సరంకి ఒకసారి చదివి వినిపిస్తూ ఉంటారంట. కానీ బెల్షస్సరు ఏం చేశాడు? గర్వపడి మళ్ళా తను తానే దేవునికి మీద, పరలోక రాజ్యం మీద ఆయనే దేవుడిగా హెచ్చించుకున్నాడు. లాస్ట్కి ఆ రాత్రి ఆయన చనిపోయాడని రాయబడింది. నిజంగా గర్వం ఏం చేస్తుందంటే నీ స్థితిని, నీ పరిస్థితిని అన్నిటినీ మార్చేస్తుందంట. 30 దానియేలు చదవండి. అనుపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచు ఉన్నాడు. చాలా చక్కనటువంటి మాటలు. అందుకే చాలా స్పష్టంగా దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? గర్వాన్ని ఆయన ఏమాత్రము సహింపడు. అది ఎలాంటిదైనా సరే, భార్య భర్తల మధ్య ఉన్నా, అన్నదమ్ముల మధ్య ఉన్నా, చర్చిలో ఉన్నా, బయట ఉన్నా, సమాజంలో ఉన్నా, ఎక్కడైనా సరే ఏం సహించడంట? ఆయన గర్వాన్ని సహించడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా కన్న తండ్రి, దయగల తండ్రి, కృపగల రాజా, మీకు స్తోత్రములు. నిజమే నాన్న, చాలా విలువైనటువంటి మాటలు ప్రభువా మీరు వినగా, మీరు చెప్పగా మేము వినున్నాం, నేర్చుకుని ఉన్నాం. మా పరిస్థితుల్లో కూడా ప్రభువా, సమాజంలో కానీ, సంఘంలో కానీ, బయట కానీ ప్రభువా, మేము అలాంటి పరిస్థితుల్లో గర్వపు ఆలోచనలు మాకుంటే తీసివేసి నేను నిరీక్షణ గల వారమై ప్రభువా, నీతో అంటిపెట్టే జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.